నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్స్ అనాలిసిస్. ట్రంప్ దూతగా మునీర్ తరిమి కొట్టిన ఇరాన్. ఈయనకి ఎందుకండి, ఆయన దేశాన్ని ఆయనే చూసుకోలేడు. ఏం చేస్తారో వాళ్ళకే అర్థం కాదు. ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకున్న వద్ద కొరకు రక్తదాహం. ఇండియా మీద ఎలాగేడాలి, ఇండియా మీద ఏ రకంగా దాడులు జరిపించాలి, ఇండియా పచ్చగా ఉంటే వాళ్ళు చూడలేరు. ఇప్పుడు అమెరికాకి ఈయన సాయం చేస్తాడంట. ఆ అమెరికా అధ్యక్షులు గారు ఈయన్ని దూతగా పంపించారట. నవ్విపోతున్నది ప్రపంచం అంతా కూడా. ప్రపంచం ఇప్పుడు ఒకే ఒక వ్యక్తి వైపు చూస్తుంది. ఆయన ఒక దేశానికి ఆర్మీ చీఫ్. కానీ ఇప్పుడు రెండు అగ్రదేశాల మధ్య యుద్ధాన్ని ఆపగలిగే మధ్యవర్తిగా మారారు. అవును, మనం మాట్లాడుతుంది పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మున్నీర్ గురించి. ఇక ఇస్లామాబాద్ వేదికగా అమెరికా ఇరాన్ మధ్య జరిగిన తొలి విడత చర్చలు విఫలమైన తర్వాత పశ్చిమాసియాలో మళ్ళీ యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయని అంతా భావిస్తున్నారు. కానీ సీన్ కట్ చేస్తే సడన్గా అసీం మున్నీర్ ఇరాన్ రాజధాని టెహ్రాన్లో ప్రత్యక్షమయ్యారు. ఇది కేవలం పర్యటన కాదు, ఇది ఒక హై స్టేక్స్ గ్లోబల్ పొలిటికల్ డ్రామా. డొనాల్డ్ ట్రంప్ పంపిన ఒక అత్యంత రహస్య సందేశం ఇప్పుడు మునీర్ జేబులో ఉంది. మరి ఆ సందేశం ఇరాన్ అగ్రనేతలకు చేరితే ప్రపంచ చరిత్ర మారుతుందా, లేక ఏప్రిల్ 21 తర్వాత మళ్ళీ క్షిపణుల మోత మోగుతుందా అన్నది ఆసక్తికరంగా మారుతుంది. అసలు మునీర్ను ట్రంప్ ఎందుకు ఎంచుకున్నారు? మరి ఈ సీక్రెట్ మిషన్ వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? ది టెహ్రాన్ మిషన్, జనరల్ అసీం మునీర్ సీక్రెట్ గేమ్ ప్లాన్ ఇప్పుడు వివరంగా చూద్దాం. అంతర్జాతీయ దౌత్య నీతిలో అసాధ్యం అనుకున్నది సుసాధ్యం చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇస్లామాబాద్లో జరిగిన శాంతి చర్చలు విఫలమయ్యాక ప్రపంచమంతా యుద్ధం కోసం సిద్ధమైంది. కానీ వైట్ హౌస్లో కూర్చున్న ట్రంప్ మైండ్లో మరో ప్లాన్ ఉంది. అదే జనరల్ అసీం మున్నీర్ను ఇరాన్కు పంపడం. టెహ్రాన్లో మునీర్ ల్యాండ్ అవ్వగానే ఒక్కసారిగా ప్రపంచ దేశాల నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. అమెరికా నేరుగా ఇరాన్తో మాట్లాడలేని పరిస్థితుల్లో పాక్ ఆర్మీ చీఫ్ను ఒక రాయబారిగా మార్చడం వెనుక పెద్ద వ్యూహమే ఉంది అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఇరాన్ అమెరికా మధ్య 2 వారాల తాత్కాలిక కాల్పుల విరమణ కొనసాగుతుంది. కానీ ఈ ప్రశాంతత కేవలం తుఫాను ముందు వచ్చే నిశ్శబ్దం మాత్రమేనా? మరి ఏప్రిల్ 21వ తేదీ ప్రపంచానికి అత్యంత కీలకం. ఆ రోజుతో కాల్పుల విరమణ గడువు ముగుస్తుంది. ఆలోపే 2వ రౌండ్ చర్చలకు ఇరాన్ను ఒప్పించడమే అసీం మున్నీర్ ప్రధాన లక్ష్యం. మరి ట్రంప్ పంపిన ప్రపోజల్స్లో ఇరాన్పై ఆంక్షల సడలింపు ఉందా, లేక అణ్వాయుధాలపై కఠిన నిబంధనలు ఉన్నాయా అన్నది ఇప్పుడు సస్పెన్స్గా మారింది. ఒకవేళ ఇరాన్ ఈ ప్రతిపాదనలకు తల ఊపితే త్వరలోనే రెండోసారి ఇస్లామాబాద్ వేదికగా చర్చలు మొదలవుతాయి. మరి పాకిస్తాన్కు అమెరికాతో ఉన్న దశాబ్దాల సంబంధం, ఇరాన్తో ఉన్న సరిహద్దు బంధం, మరి ఈ రెండింటినీ వాడుకుని అసీం మున్నీర్ ఒక బ్రిడ్జ్లా పనిచేస్తున్నాడా? ఇక ఈ మిషన్ కనుక సక్సెస్ అయితే గ్లోబల్ పాలిటిక్స్లో పాకిస్తాన్ తన కోల్పోయిన ప్రభావాన్ని మళ్ళీ పొందే అవకాశం కూడా ఉంటుంది. అదే సమయంలో ట్రంప్కు ఇది విదేశీ విధానంలో ఒక భారీ విజయం అవుతుంది. కానీ ఇరాన్ అంత సులభంగా లొంగుతుందా? గతంలో విఫలమైన చర్చలను దృష్టిలో పెట్టుకుంటే ఈసారి మునీర్ తెచ్చిన సందేశం ఏదో ఒక మెగా డీల్ ఉంటే తప్ప ఇరాన్ అగ్రనేతలు శాంతించేలా కనిపించడం లేదు. సమయం వేగంగా కరిగిపోతుంది. ఏప్రిల్ 21 డెడ్ లైన్ దగ్గర పడుతుంది. ఒక తప్పు జరిగినా పశ్చిమాసియా రణరంగంగా మారుతుంది. మరి దశాబ్దాలు సాగుతున్న ఈ శత్రుత్వానికి ముగింపు పలకాలంటే మునీర్ చేస్తున్న ఈ దౌత్య పోరాటం ఫలించాలి. మరి టెహ్రాన్లోని టెహ్రాన్లోని మూసి ఉన్న గదుల్లో జరుగుతున్న చర్చల సారాంశం బయటకు రావటం లేదు. కానీ అసీం మున్నీర్ ముఖంలోని సీరియస్నెస్ చూస్తుంటే ఇక్కడ ఏదో పెద్దదే జరుగుతుందని అర్థమవుతుంది. ఇది కేవలం చర్చల ప్రయత్నం మాత్రమే కాదు, ప్రపంచ శాంతిని కాపాడే చివరి ప్రయత్నం. మరి ఒకవేళ ఈ చర్చలు సఫలమైతే ఇస్లామాబాద్ మళ్ళీ ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తుంది. 2వ విడత చర్చల కోసం ఏర్పాట్లు కూడా సిద్ధమవుతున్నట్లు సమాచారం. మరి మునీర్ తెచ్చిన ఆ రహస్య సందేశం ఇరాన్ను మెప్పిస్తుందా? ట్రంప్ అనుకున్నట్లుగా పశ్చిమాసియాలో శాంతి నెలకొంటుందా, లేక ఏప్రిల్ 21 తర్వాత మరో మహాయుద్ధానికి ప్రపంచం సాక్ష్యంగా నిలుస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే. మరి అంతర్జాతీయ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని అందరూ అంటారు. ఇప్పుడు అసీం మున్నీర్ చేస్తున్న ప్రయత్నం కూడా అదే. అమెరికా ఇరాన్ల మధ్య చిక్కుకున్న
ప్రపంచాన్ని ఆయన ఎంతవరకు గట్టెక్కిస్తారో చూడాల్సి ఉంది. మరి ఈ మిషన్ కనుక ఫెయిల్ అయితే దాని పర్యవసానాలు కేవలం ఆ 2 దేశాలకే కాదు, యావత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడే అవకాశం కూడా ఉంది. మరి మునీర్ మాటలు వాళ్ళు వింటారా? మునీర్, పాకిస్తాన్ వీళ్ళ పరిస్థితి పూర్తిగా ఇరాన్కి తెలిసింది కాబట్టి అక్కడి నుంచి అసీంని తరిమి కొడతారా అన్నది చాలా కీలకంగా మరికొన్ని గంటల్లో బయటపడనున్న నిజాలు. ఇది ఈనాటి ది ఎడిటర్స్ ఎనాలిసిస్. మరొక ఎనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 99 న్యూస్.